కార్ సర్వీసింగ్ చేయించావా? జాగ్రత్తగా చేయించేయి, మనం లాంగ్ జర్నీకి వెళ్తున్నాం కదా. ఓకే. మాధవ్, పరిహారం కోసం వెళ్ళాలి కదా, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్నావు కదా? అవన్నీ చేస్తున్నానులే భూమి, నలుగురు కలిసి వెళ్ళాలి కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది లేకుండా చేయాల్సినవన్నీ చేస్తున్నాను. త్వరగా వెళ్ళి ఆ పరిహారం ఏదో చేసొస్తే బాగుంటుంది. ఇంట్లో పరిస్థితులు కుదుట పడినట్టే పడి మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఏ ఇబ్బంది రాకముందే మనం ఆ పరిహారం కూడా చేసుకుని వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేను అందుకే భూమి, వేరే ఏ పని పెట్టుకోకుండా ఆ పని మీదే ఉంటున్నాను. అవును, బావగారు, నువ్వు, నేను అందరం వెళ్తున్నాం. మరలాంటప్పుడు శౌర్య సిద్ధార్థులకు కూడా ఒక మాట చెప్పి వెళ్తే బాగుంటుంది కదా. భలే దాని భూమి, చెప్పకుండా ఎలా వెళ్తాం? ఒకసారి ఫోన్ చేయి. వదిన ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం. మీరిద్దరు ఎలా ఉన్నారు? మేం కూడా బాగానే ఉన్నాం వదిన. మేము పరిహారం చేయించాలని రేపు అందరం కలిసి బయలుదేరుతున్నాం. మేము ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మీ ఇద్దరు కూడా ఇంట్లో ఉంటే బాగుంటుంది. వెళ్లే ముందు పూజ కూడా చేయించాలి. ఆ పూజలో మీరు కూడా ఉంటే బాగుంటుంది కదా. సిద్ధార్థ, నువ్వు కలిసి ఉదయాన్నే వచ్చేసేయండి. తప్పకుండా వదిన, రాకుండా ఎలా ఉంటాం? నా మాటగా నేను కూడా సిద్ధార్థకి చెప్పాలి కదా. ఒక్కసారి తనకి ఫోన్ ఇవ్వు. ఇదిగో పక్కనే ఉన్నాడు, మాట్లాడు. హలో సిద్ధార్థ్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానక్క. ఏం లేదు సిద్ధార్థ్, రేపు ఇంటి విషయంలో పరిహారం కోసం మేము ఊరికి బయలుదేరుతున్నాం. ఇంట్లో పూజ చేసుకుని బయలుదేరాలి. శౌర్యని తీసుకుని నువ్వు వచ్చావంటే పూజ చేసినట్టు ఉంటుంది, మీతో కూడా ఒక మాట చెప్పి బయలుదేరినట్టు ఉంటుంది. తప్పకుండా వస్తామక్క. నువ్వు చెప్పాక రాకుండా ఉంటామా? ఇది ముఖ్యమైన విషయం కదా, అందుకే చెప్తున్నాను. లేదు లేదక్క, తప్పకుండా వస్తామక్క. ఇంకేంటి సంగతులు? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంట్లో ఏమీ ఇబ్బంది లేదు కదా? ఏ ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది. 1 వీక్లో నేను కూడా ఆఫీస్కి బయలుదేరుతాను. బహుశా నాతో పాటు శౌర్య కూడా ఆఫీస్కి రావచ్చు. ఓ అవునా, చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకుంది కూడా అదే కదా సిద్ధార్థ్. ఇద్దరు సంతోషంగా ఉంటే అంతకంటే కావాల్సింది మాకేముంది? నేను కూడా ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను, కానీ భయపడినట్లుగా ఏమీ లేదక్క. అంతా బాగుంది. మేమిద్దరం బాగున్నాం, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు. మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకుంటున్నారు. సరే సిద్ధార్థ్, మళ్ళీ ఉదయాన్నే పూజ అవి ఇవి ఉన్నాయి కదా, పనులు చూసుకోవాలి. నువ్వు మాత్రం మర్చిపోకుండా శౌర్యం తీసుకుని రావాలి. తప్పకుండా వస్తామక్క. సరే, థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్ అక్క. ఏమంటున్నారు? ముందు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ మాట వినగానే చాలా సంతోషంగా అనిపించింది. త్వరలో సిద్ధార్థ్ కూడా ఆఫీస్కి వెళ్తున్నాడంట. తనతో పాటు శౌర్యని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది అంటున్నాడు. మంచి విషయం చెప్పావు. ఇంతకీ రేపు వస్తున్నారుగా? ఉదయాన్నే వచ్చేస్తామని చెప్పారు. నువ్వన్నట్టు వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందిలే భూమి. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి బయలుదేరినట్టు ఉంటుంది. అక్కడ ఇద్దరు హ్యాపీగా ఉన్నారంట. ఉండని, అదే కదా మనం కోరుకునేది. మరి మనం ఇక్కడ మనం కూడా హ్యాపీగానే ఉన్నాం కదా. ఎక్కడ హ్యాపీగా ఉన్నాం చెప్పు? నువ్వు అసలు నన్ను పట్టించుకుంటున్నావా? పట్టించుకుంటున్నావా అని అంత నేరుగా అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను? ఇంట్లో పరిస్థితులు మన ఇద్దరి మధ్య అడ్డుగా నిలబడుతున్నాయి. ఎన్ని అడ్డుగా నిలబడినా మనం భార్యాభర్తలం. మన సంతోషం మనం చూసుకోవాలి. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఈ ఇబ్బందుల మధ్య కూడా మన ఆనందాన్ని మనం వెతుక్కోవాలి. లేదంటే ఒకే ఇంట్లో ఉన్న పరాయి వాళ్ళం అవుతాం. సరే, అమ్మాయి గారు ఇప్పుడు ఏమంటారు? అప్పుడప్పుడు అబ్బాయి గారు నాతో ప్రేమగా ఉంటే బాగుంటుంది అంటున్నాను. ప్రేమగా అంటే ఇలా వాటేసుకోవడమా? ప్రేమ అంటే హగ్గులు ముద్దులు కాదు. మరి ప్రేమ అంటే నీ సంతోషం కోసం నేను బతకడం, నా సంతోషం కోసం నువ్వు బతకడం. అంటే మన ఇద్దరి సంతోషం కోసం మనం బతకడం. ఈ పరిహారం ఇది అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా సంతోషంగా ఉంటాం. ఎప్పుడెప్పుడు ఏర్కాడు వెళ్తామా,
ఎప్పుడెప్పుడు అక్కని చూడాలని ఆతృతగా ఉంది. నాకు వదినని చూడాలనుంది మాధవ్. నేను తన గురించి ఆలోచిస్తున్నాను. తను కూడా అచ్చం మహాలక్ష్మి వదినలానే ఉంటుంది.